గిరిజన అటవీ శాఖ ఉద్యోగులపై ఎమ్మెల్యే బుడ్డా దాడి హేయం. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు, గిరిజన జాతీయ ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరి సుంకన్న మరియు ఇతర సంఘ నాయకులు. శ్రీశైలంలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని, వారి అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గారిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్, రాగుల రాముడు, శ్రీనివాసులు నాయక్, సుంకన్నలు మాట్లాడుతూ, మంగళవారం రాత్రి శ్రీశైలంలో శిఖరం వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే మరియు వారి అనుచరులతో కలిసి మద్యం మత్తులో అటవీ శాఖ గిరిజన ఉద్యోగులపై అరాచకం సృష్టించి దౌర్జన్యానికి తెగబడ్డారు. అటవీ సిబ్బందిపై దాడి చేసి ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి వరకు వాహనంలో తిప్పుతూ దాడి చేయడం హేయమైన చర్యగా తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గుండాల రౌడీల్లా ప్రవర్తించి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్ మరో ముగ్గురు ఉద్యోగులను చితకబాది వాహనంలో కొట్టుకుంటూ రాత్రంతా తిప్పి గెస్ట్ హౌస్ దగ్గర కాళ్ళ కింద కూర్చోబెట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్టు చేసే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న గిరిజన సంఘ నాయకులతో కలిసి దశల వారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం రాత్రి అటవీ శాఖ అధికారులపైన శ్రీశైలం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కారులో ఎక్కించుకొని వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కార్లు ఎక్కించుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం! అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మనకు స్వతంత్రం వచ్చిందా లేకుంటే బ్రిటిష్ కాలంలోనే మనం నివసిస్తున్నామా అనేది అర్థమవడం లేదు. అసలు అధికారుల మీద కొట్టడం ఏంది? ఒక ఎమ్మెల్యే, బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే గారు అసలు మీరే రక్షించాల్సినటువంటి ఒక ఫారెస్ట్ అధికారుల పైన, అదే లాండ్ ఆర్డర్ ఉపయోగించినటువంటి పోలీస్ అధికారుల పైన మీరు ఎవరు? అసలు మీరు అనుచరులను తీసుకుపోయి ఆ టైంలో, అర్ధరాత్రి టైంలో శిఖరం వద్ద, శ్రీశైలం ఘాట్ నుంచి శిఖరం దగ్గర ఎక్కించుకొని చేయి చేసుకోవడమే కాకుండా మీరు గెస్ట్ హౌస్ కాడ కాళ్ళ కింద కూర్చోబెడతారా? అసలు మీ బానిసలుగా మమ్మల్ని అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఫారెస్ట్ అధికారులు నిజంగా వాళ్ళు కంటతడి పెట్టుంటే నీ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అనేది అర్థం కావట్లేదు. నేను సావే మాకు శరణం అన్నట్టు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నాం, మా గిరిజనుల